హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేందర్ బైశెట్టి, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న రకరకాల సర్జరీల గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మెయిన్గా రెండు రకాల సర్జరీలు ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, రెండు మాస్టెక్టమీ. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అన్నప్పుడు అంటే దానిలోనే మీనింగ్ ఉంది, బ్రెస్ట్ కన్జర్వేషన్. సో అంటే ఏదైతే లంప్ ఉంటుందో సో ఆ లంపును మాత్రమే తీసివేసి మిగతా బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయడం. సో దానినే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాము. మాస్టెక్టమీ అంటే సో పూర్తిగా ఆ సైడ్ బ్రెస్ట్ని తీసివేయడాన్ని మాస్టెక్టమీ అంటాము. అయితే ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో, మాస్టెక్టమీలో బ్రెస్ట్లో సర్జరీతో పాటు ఎప్పుడైనా ఆ సైడ్ ఉన్న యాక్సిల్లాలో ఉన్న యాక్సిల్లరీ ఫ్యాట్ని రిమూవ్ చేస్తాము. ఎందుకంటే క్యాన్సర్ ఎప్పుడైనా బ్రెస్ట్ నుంచి యాక్సిల్లాకి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ యాక్సిల్లాలో ఉన్న లింఫ్ నోడ్స్ని కూడా రిమూవ్ చేయడం క్యాన్సర్ సర్జరీలో ఒక పార్ట్. ఈ రెండు సర్జరీలకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటిది? బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో ఆ లంపును మాత్రమే తీసివేసి దాని తర్వాత బ్రెస్ట్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ రీకన్స్ట్రక్షన్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు మనం అక్కడ బ్రెస్ట్ను మాత్రమే రొటేట్ చేసి తిరిగి గ్లోబులార్ స్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతుంది. లంప్ తీసిన తర్వాత సో ఆ బ్రెస్ట్కు సరౌండింగ్ ఉన్న టిష్యూను కానీ లేదనంటే బాడీ ఏదైతే డిఫెక్ట్ ఉంటుందో ఆ డిఫెక్ట్ని ఫిల్ చేయడం జరుగుతుంది. వీటినే ఐదర్ లోకల్ పెడికిల్డ్ ఫ్లాప్స్ ఆర్ ఫ్రీ ఫ్లాప్స్ అని అంటాము. సో ఇవి తర్వాత రీకన్స్ట్రక్షన్ అనేది మెయిన్గా ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల కానీ లేదు అని అంటే ప్రోస్థెసిస్ వాడడం కానీ జరుగుతుంది. కాకపోతే ఇండియాలో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకు అనంటే క్యాన్సర్ అనగానే ఒక భయం. సో మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే మొత్తం తీసేస్తే సరిపోతుంది కదా అనేది చాలామంది పేషెంట్స్ యొక్క కాన్సెప్ట్. ఇది అందరూ అడిగే ప్రశ్న. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసినప్పుడు మిగిలిపోయిన బ్రెస్ట్లో మళ్ళీ క్యాన్సర్ వస్తుంది కదా అని. సో అలా ఏం పాసిబుల్ లేదండి. సో రెండిట్లో రికరెన్స్ పర్సంటేజ్ చూసినట్లయితే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో 2 నుంచి 3% మాత్రం రికరెన్స్ పాసిబిలిటీ ఉంటుంది. మాస్టెక్టమీలో 1 to 2% పాసిబిలిటీ అయితే ఉంటుంది. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీలో సో తప్పనిసరిగా రేడియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే అక్కడ ఓన్లీ లంప్ మాత్రమే తీయబడుతుంది కాబట్టి రిమైనింగ్ టిష్యూ నుంచి అగైన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తప్పనిసరిగా రేడియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మాస్టెక్టమీలో అయితే సర్జరీ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ బయాప్సీ రిపోర్ట్ను బట్టి రేడియోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. మెయిన్గా ఈ మాస్టెక్టమీలో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఆ యాక్సిలరీ లింఫ్ నోడ్లో ఏదైనా లింఫ్ నోడ్ క్యాన్సర్కి పాజిటివ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే బ్రెస్ట్లో ఒకవేళ క్యాన్సర్ గడ్డ 5 సెంటీమీటర్లకు పైన ఉన్నప్పుడు కానీ లేదంటే క్యాన్సర్ గడ్డ పైన స్కిన్కి కానీ లోపల మజిల్స్కి కానీ ఇన్ఫిల్ట్రేట్ అయిన ఉన్నప్పుడు తప్పనిసరిగా రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. మాస్టెక్టమీ తర్వాత కొన్నిసార్లు రేడియోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇంప్లాంట్స్ పెడితే అది రేడియోథెరపీ వల్ల అవి కన్స్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇమ్మీడియట్ మాస్టెక్టమీ తర్వాత రేడియోథెరపీ అయిపోయిన తర్వాత సో దాన్ని డిలేడ్ రీకన్స్ట్రక్షన్ అంటాము. సో అప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.